ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రోజున అవ్వమ్మని జ్ఞాపకం చేసుకుందామండి. అవ్వమ్మ గారు ఆదాం గారి నుంచి తీయబడినటువంటి, ఆయన ప్రక్కటెముక నుంచి తీయబడి ప్రభు హస్తముల ద్వారా చేయబడినటువంటి స్త్రీ. ఆదాం గారికి కానీ అవ్వమ్మ గారికి కానీ బాల్యమే లేదండి, డైరెక్ట్ యవ్వనమే. ప్రభువారు ఎంతగా ఆనందించారో తెలుసా అండి. ఆదాం గారిని మరి నేల మంటి నుంచి తీసి మరి ఆయన పోలిక చొప్పున చేసుకొని ఆయన జీవవాయువును ఊది ఆయన ప్రాణం కలిగి అలా కదులుతూ ఉంటే ఎంతో సంతోషించి ఉండొచ్చండి. అందుకే ప్రతి జంతువుకి కూడా ఆదాము మరి ఏం పేరు పెడతారా అని, జంతువులకి మాత్రమే కాదండి, పక్షులకి, సముద్రంలో ఉన్న వాటికి, ఇక అన్నిటికీ కూడా ప్రతి జీవరాశికి కూడా ఆదాం గారు ఏం పేరు పెడతారా అని ప్రభువారు అలా చూస్తుంటే వాళ్ళు చాలా సంతోషపడిపోయి ఉంటారు. ఎంతో ప్రేమింపబడ్డటువంటి మొట్టమొదటి మనకి తండ్రి, ఆయన నుంచి, ఆయన ప్రక్కటెముక నుంచి తీయబడిన హవ్వమ్మ గారు మనకు తల్లి, మనందరికీ కూడా జీవకోటికి తల్లిదండ్రులు వాళ్ళు. ప్రైజ్ బి టు ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ. సో ఆ రకంగా వారిని చక్కగా ఏదైనా తోటలో ఉంచి ఒకరికొకరు తోడు నీడగా వాళ్ళని సృష్టించి, ఇదిగో నీకు తోడు అవ్వమ్మ గారు, ఇదిగో నీకు తోడు ఆదాం గారు అనేసి, ఒకవేళ ఎన్ని ముచ్చట్లు జరిగి ఉంటాయో, ఎంత బాగా మాట్లాడుకొని ఉంటారో, కానీ చక్కగా డైరెక్ట్గా దేవునితో సహవాసం కలిగి ఏదైనా తోటలో అలా జీవిస్తూ ఉన్నారండి. జీవిస్తున్న ప్రభువారు చెప్పారు కదా, ఈ తోటలో ఉన్నటువంటి మరి వాళ్ళ కోసమే ఆ వృక్షాలన్నింటినీ కూడా ప్రభువారు ఫలాలు ఇచ్చే మంచి వృక్షాలను, రమ్యమైనవి, మరి రుచికరమైనవి, ఆరోగ్యానికి మంచివైనవి, వారికి ఆహారం కొరకు అన్ని వృక్ష ఫలాలను మరి ప్రభువారు కలుగజేశారు. అక్కడ అన్ని వృక్షాలు కూడా మంచి ఫలములు ఇస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తినొచ్చు, కానీ మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు తినొద్దు. మంచి చెడులను, తెలివితేటలను ఇచ్చే ఆ వృక్ష ఫలాలని, జీవవృక్ష ఫలాలని తినొద్దు అని చెప్తారు ప్రభువారు. సరే అనేసి వీళ్ళు ఓబే చేసి ఉండుంటే బాగుండేదండి. ఒకానొక దినాన మరి అన్నిట్లలో చాలా కుయుక్తి గలది సర్పం కనుక అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి, ఇది నిజమేనా ప్రభువారు, ఇది తినొద్దన్నారా అనేసి ఇక కుయుక్తిగా మాట్లాడడం జరుగుతుందండి. మరి అవ్వమ్మ గారు, అవును అది తినొద్దన్నారు, అది దినమున నిశ్చయంగా చచ్చదవని చెప్పారు కనుక అది ముట్టనే ముట్టద్దన్నారని ఒకటికి ఇంకొకటి యాడ్ చేసి చెప్తుందండి. అక్కడ యాడ్ చేసి చెప్తే ఇంకా సర్పం చాలా కన్నింగ్ కదా, కన్నింగ్ అదేమీ కాదు, మీరు కూడా అవి తింటే మరి దేవుళ్ళలాగా ఉంటారని చెప్పేసి అవి తినొద్దన్నారు. ఎన్ని నెగేయాలో అన్న నెగేసేస్తే వెంటనే టెంప్ట్ అయిపోయి అవ్వమ్మ గారు మరి ఆ వృక్ష ఫలాన్ని తీసుకొని తిని సగం ఆదాం గారికి ఇస్తుందండి. మరి ఆదాం గారు కూడా అది తినేస్తారు. వద్దు, మనల్ని ప్రభు తినొద్దన్నారు, మనం తినొద్దు అని అనలేదు. అవ్వమ్మ గారి మాటలు వినేస్తారు. అక్కడ అవ్వమ్మ గారు సర్ప మాటలు వినేసి మోసపోయింది. ఆదాం గారు మరి సగం తినేసి ఇవ్వగానే ఆయననో అనకుండా తినేసి మొత్తానికి వీరు మోసపోయారండి. మోసపోయేసరికి వాళ్ళకి తెలివితేటలు వచ్చేసి వాళ్ళు దిగంబరులని గ్రహించుకొని, అంతవరకు ఏమీ తెలియని ఒక పరిశుద్ధులనే అనుకుందాం, ఆ రకంగా దిగంబరులుగా ఉన్నారనుకొని ఇక ఏం చేస్తారంటే అంజూరపు ఆకుల్ని మరి అలా కుట్టుకొని వాళ్ళని కవర్ చేసుకుంటారనమాట. ప్రభు మరి సంధ్య వేళలో వీళ్ళని దర్శించి వీళ్ళతో ముచ్చడించడానికి వచ్చినప్పుడు మరి వాళ్ళు అలా దాక్కొని ఉంటారు. దాక్కొని ఉన్నప్పుడు ప్రభువారు అడుగుతారు అనమాట, ఆదాం ఎక్కడ ఉన్నావు అని అంటే, మీరు పిలిచేటప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కనుక నేను దాక్కున్నాను అంటే, మీరు తినొద్దన్న తిన్నారు. ప్రభువారికి అన్నీ తెలుసు, వారి నోటి నుంచి ఏం వస్తుందా అని అడిగి ఉండొచ్చు కదండి. ప్రభువారికి తెలీదా అండి? సర్వసృష్టికర్త, ఆయనకు అన్నీ తెలుసు. మన నోటి నుంచి ఏం వస్తుందా అని ఆయన చూస్తారనమాట. సో అడిగేసరికల్లా, ఇదిగో నాతో నీవు ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీయే నాకు అది ఇస్తే నేను తిన్నాను అనడము, అవ్వమ్మ గారిని అడిగితే ఈ సర్పం నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానని ఒకరి మీద ఒకరు వేసుకోవడం అనమాట. అయినా ప్రభు చాలా కృపామయుడండి. ఆయన వారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టలేదు. ఆయన కృపని విస్తరింపచేసి ఇక ఏదైనా తోటలో వారు ఉండకుండా, ఇక నువ్వు కష్టం చేతనే, అంతవరకు కూడా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇలాంటివి ఏమీ లేవు, అసలు వర్షమే కురవలేదండి. కానీ అప్పటి నుంచి స్థితిగతులన్నీ కూడా మారిపోయాయి. వీళ్ళని ఏదైనా తోట నుంచి త్రోసివేయబడ్డారు వాళ్ళ యొక్క డిసొబీడియన్స్ వల్ల.
తోసివేయబడేసరికల్లా వాళ్ళు ఇంక ప్రభువారు చెప్తారనమాట, స్త్రీ సంతానానికి మరి ఆ యొక్క సర్పం సంతానానికి వైరం కలగజేస్తానని. అప్పటి నుంచి అది పాకడం మొదలుపెట్టింది. అంతకుముందు ఒకవేళ కాళ్ళు ఉండొచ్చు. అప్పటి నుంచి నీ పొట్టతో పాకుతో మట్టి తింటావని ప్రభువారు చెప్తారనమాట. అవ్వమ్మ గారికేమో నీ గర్భవేదన నేను హెచ్చిస్తాను, వేదనతో పిల్లల్ని కంటావు నువ్వు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుందని అవ్వమ్మ గారికి చెప్తారు. అది మడం మీద మనల్ని కరిస్తే మనమేమో దానికి తల మీద కొడతామన్నమాట. వైరం కలగజేసేసారు అక్కడికి. ఆదాం గారికి చెప్తారు, నీ కష్టార్జితంతో నువ్వు జీవిస్తావు, నువ్వు చెమటోర్చి కష్టపడి ఈ పొలంలో పండించుకున్నదే నువ్వు తింటావు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక అప్పటి నుంచి ఆ రకమైన జీవితం వాళ్ళు ప్రారంభించడము, తర్వాత వాళ్ళు ఇక అలాగా మానవాళి రావడానికి ఆ రకంగా సిన్ ఎంటర్ అయిందండి ప్రపంచంలోనికి. దేవుడు వద్దన్న పని చేస్తే ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో, దేవుడు చెప్పిన మాట వింటే ఎంత అందమైన ప్రపంచంలో దేవుడు మరి చక్కగా అన్నీ కూడా అనుగ్రహించి హ్యాపీ లైఫ్ లీడ్ చేయమని ఇచ్చే ప్రపంచంలో ఉంటాము. జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలండి. మనమైనా కానీ మనకి అవిధేయత వలన మనకి నష్టమే కలుగుతుంది కానీ లాభం లేదండి. ఎందుకంటే బలులు అర్పించుట కంటే కూడా మాట వినుట శ్రేష్టం అంటారు ప్రభువారు. కనుక మనము మాట వినంది ఎన్ని ప్రార్థనలు చేసినా అవి లక్ష్య పెట్టబడవండి. అందుకని మనం ప్రభు మాట గైకొని వాటిని అనుసరించి నడుచుకునేటప్పుడే మనకి లెక్కలేనన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఒడుదుడుకులు వస్తాయి, అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ కామన్ ప్రతి ఒక్కరి జీవితంలో. మనం పాయింట్అవుట్ చేయకూడదు దేవుడిని, నాకేందుకు ఇలాగా, లేకపోతే ఇదేంటి అదేంటి. మనము ఉన్న వాటిని బట్టి స్తుతించడానికి అలవాటు పడిపోతే మనకు అంతా కూడా అందంగానే కనబడుతుందండి. ప్రతి మనిషికి రకరకాల కష్టాలు ఉంటాయి, ప్రతి మనిషి జీవితాలలో కూడా అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటాయి. కానీ అవన్నిటినీ కూడా లెక్క చేయకుండా ప్రభు వాక్యం ఏమని సెలవిస్తుంది, ముందుగా అలాగా మనము ప్రేమతో ఇష్టపడి ఫాలో అయిపోతూ ఉంటే చివరికి విజయం మనదేనండి. ఇక్కడ కాకపోయినా అక్కడ మనకి ప్రభువారు ఏం సిద్ధపరిచి ఉంచారో అది సొంతం చేసుకోవడం మాత్రం ఖాయం. కనుక మనం ప్రభు మాట విని ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేసే వారంగా ఉండి ప్రభు ప్రేమలో అంచెలంచెలుగా వర్ధిల్లుదామండి.